హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి మనం ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అంటే 8 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. మరి ఒకసారి చూద్దాం. అయితే చాలా ఈజీగా ఉంటుంది. మరి చూద్దాం ఎట్లా చేయాలి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్. అంటే 2 పాయింట్స్ కనుక్కోవాలి. 1, 2, 3, 2 అట్లా. సో అయితే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అన్నాడు. ట్రైసెక్షన్ అంటే ఏంటి? సో 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. దాన్ని లైన్ సెగ్మెంట్ అంట. ఏబి అని అతనే ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇప్పుడు PQని తీసుకుంటున్నా. లెట్ P అండ్ Q బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి. సో P అనే పాయింట్ అనేది ఏబిని 1:2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో Q డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 2:1 అని చెప్పచ్చు. కాబట్టి 1:2 2:1 రేషియోలో డివైడ్ చేస్తే 2 పాయింట్స్ని దాన్ని ఏమని చెప్పచ్చు అంటే ట్రైసెక్షన్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇచ్చిన పాయింట్స్ రాస్తున్నాను చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్ ఒకటేమో A = 2, 6 అండ్ B = -4, 8. ఓకే, ఇప్పుడు ఒక లైన్ రాద్దాం. లెట్ P and capital Q be the points of AB. then అయితే AP ఎంత డిస్టెన్స్, PQ కూడా అంతే డిస్టెన్స్, QB కూడా అంతే డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ సేమ్. దెన్ AP is equal to ఇక్కడ నుంచి ఇక్కడి వరకు డిస్టెన్స్ సేమ్. PQ is equal to QB. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు P అనే పాయింట్ని కనుక్కుందాం. P divides AB internally in the ratio 1:2. అదే రాస్తున్నా. Therefore, P divides AB internally in the ratio ఏంటి? M:N అని పేరు పెట్టుకుంటాం. నెక్స్ట్ 1:2. ఓకే, సరే. ఇప్పుడు M:N అంటే 1:2. M అంటే 1, N అంటే 2 అని. ఇంకా X1, Y1 దాన్ని మనం ఏం చెప్పచ్చు? పాయింట్స్ 2, 6 -4, 8 X2, Y2. ఓకే, సో ఇప్పుడు P of X, Yకి ఫార్ములా. Therefore P of XY is equal to, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటర్నల్లీ అన్నప్పుడు ప్లస్ వస్తుంది ఫార్ములా. ఎక్స్టర్నల్లీ అంటే మైనస్ వస్తుంది. ఓకే, MX2 ప్లస్ NX1 డివైడెడ్ బై M ప్లస్ N. అదేవిధంగా MY2 ప్లస్ NY1 డివైడెడ్ బై M ప్లస్ N. ఓకే, మన దగ్గర అన్నీ ఉన్నాయి. MNలు ఉన్నాయి, X1, Y1, X2, Y2 అన్నీ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో M అంటే చెప్పండి 1 ఇంటూ X2 అంటే అదో అక్కడ -4 ప్లస్ N అంటే ఎంత? 2 అని. X1 అంటే 2 అని డివైడెడ్ బై M ప్లస్ N అంటే 1 ప్లస్ 2. MY2, M అంటే 1, మరి Y2 అంటే చెప్పండి. Y2 అంటే 8 ప్లస్ N అంటే 2, Y1 అంటే 6 డివైడెడ్ బై M ప్లస్ N అంటే 1 ప్లస్ 2.
సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం -4 ప్లస్ 2 ఇంటూ 4 అవుతుంది డివైడెడ్ బై 3. నెక్స్ట్ 1 ఇంటూ 8 అంటే 8 ప్లస్ 2 ఇంటూ 6 12 డివైడెడ్ బై 3. ఇక్కడ -4 ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది 0/3. 8 ప్లస్ 12 20/3. 0 బై ఎనీథింగ్ జీరోనే కాబట్టి 0,20/3. సో ఒక పాయింట్ P అనే పాయింట్ వచ్చింది. ఇదే విధంగా మనం Q అనే పాయింట్ని కనుక్కుందాం. ఆల్సో Q డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 2:1. కాబట్టి రేషియో ఒక్కటి మారుతుంది, పాయింట్స్ అవే. ఓకే, ఆల్సో continuation step, Q divides AB internally in the ratio 2:1. M అంటే 2, N అంటే 1 అని, అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. సో Q ఆఫ్ X, Y ఫార్ములా ఇదే కదా. సరే, M N మారుతుంది అంతే, మిగిలిందంతా ఒకటే, పాయింట్స్ ఈ సేమ్. ఓకే, చూడండి, M అంటే 2, X2 అంటే -. ఓకే, నెక్స్ట్ ఏంటి, N అంటే ఏంటి 1 అని, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 1 అంతే, బై M ప్లస్ N అంటే 2 + 1, సో 2 + 1, ఓకేనా. మైనస్ చెప్పండి, ఇంకా -8 + 2, అదేవిధంగా 8 × 2 16 + 6, 16 + 6 డివైడెడ్ బై 3. సో -8 + 2 అంటే -6/3. అదేవిధంగా 16 ఒక 6 ఎంత, 22/3. 3 1s 3 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, -2, 22/3. ఇది Q. సో చివరిలో దేర్ ఫోర్ పాయింట్స్. ఓకే, లాస్ట్ లైన్ చూడండి, దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. దేర్ఫోర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏంటి, ఫస్ట్ది 0,20/3 ఇప్పుడు కనుక్కున్నాం, అండ్ ఇంకొకటి ఏంటి -2,22/3. ఓకే, ఇలా అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి రఫ్లో చెప్తాను ఎలా చేయాలో, మళ్ళీ నీట్గా చేద్దాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్. కోఆర్డినేట్స్ అన్నాడు, సో అంటే ఇక్కడ పాయింట్స్ కూడా అన్నాడు, అంటే 2 పాయింట్స్ ఇలా వస్తాయి, 2 పాయింట్స్ కనుక్కోమన్నాడు. సో అంటే ఇలాంటి పాయింట్స్ 2,5 3,5 ఇట్లా 2 పాయింట్స్ని కనుక్కోమన్నాడు. అయితే ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద 2 పాయింట్స్ అన్నాడు. సో ఎప్పుడైనా ట్రైసెక్షన్ అంటే చూడండి, సో ఇది ఒక లైన్ సెగ్మెంట్ AB, ఒక లైన్ సెగ్మెంట్ డేటాలో ఇచ్చేసాడు. అదేవిధంగా ఇంకా నేను P అనే ఒక పాయింట్ తీసుకుంటున్నా. లెట్ P అండ్ Q బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ AB అని తీసుకుంటున్నా. సో ట్రైసెక్షన్ అంటే ఫస్ట్ P అనే పాయింట్ని కనుక్కోవాలి. లెట్ P డివైడ్స్, P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది ABని in the ratio 1:2 internally. ఓకే, మనకు తెలుసు ఒక రేషియో వచ్చినప్పుడు, పాయింట్స్ ఉన్నప్పుడు, x1 y1 x2 y2 ఉన్నప్పుడు, ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పానంటే mx2 ప్లస్, చూడండి ఎక్స్టర్నల్లీ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు కెమిస్ట్రీలో చదివింటారు, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్, ఈ అంటే ఎలక్ట్రాన్ అని గుర్తుపెట్టుకోండి, మైనస్. అదేవిధంగా ఇంటర్నల్లీ అంటే ప్లస్ అన్నమాట. ఇంకా అది డిఫరెన్స్ తెలిస్తే మీకు ఇంకా
ఎక్స్టర్నల్లీకి మైనస్ ఉన్నప్పుడు ఇంటర్నల్లీకి ప్లస్ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అదేవిధంగా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇక్కడ మిడిల్లో ప్లస్ వచ్చిందనమాట. సో ఇది p ఆఫ్ x కామా y. సో అదేవిధంగా లెట్ q డివైడ్స్ ab ఇన్ ద రేషియో 2:1 ఇంటర్నల్లీ. కాబట్టి ఇక్కడ రేషియో మారుతుంది. సేమ్ అప్పుడు q ఆఫ్ x కామా y కూడా ఇదే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకే, సరే. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాస్తాం. సో గివెన్ పాయింట్స్ are capital A is equal to 2, -2 and B is equal to -7, 4. ఓకే, సో ఇప్పుడు ఈ చిన్న రఫ్ డయాగ్రామ్. సో ఎందుకంటే ఏబి తెలియాలి, పీక్యూలు తెలియడం కోసం. ఓకే, PQ. ఓకే, ఇప్పుడు అదే ఒక లైన్ రాస్తున్నా. సో బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి అని రాస్తున్నా. లెట్ P and Q be the points of trisection of AB, then అయితే సో ఏ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో పి నుంచి క్యూకి అంతే డిస్టెన్స్, క్యూ నుంచి పీకి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సరే. సో ఇప్పుడు ఇంకా మనము పి అనే పాయింట్ని కనుక్కోవాలి. సో లెట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పి అనేది ఏబిని 1:2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్గానే ఉంది కదా, ఎక్స్టర్నల్ అంటే బయట ఉండాలి ఆ పాయింట్. సో ఇంటర్నల్గానే ఉంది. సో అదే రాసిన దేర్ఫోర్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో, అంటే ఏబి అంటే లైన్ సెగ్మెంట్, ఇన్ ద రేషియో 1:2 internally. 1:2 internally అని రాస్తాం. సో ఇప్పుడు therefore P of x, y. సో ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. mx2 plus nx1 divided by m plus n. అదేవిధంగా my2 plus ny1 divided by m plus n. ఓకే, మన దగ్గర mnలు ఉన్నాయి. సో ఆ రేషియోని m:n అంటాము. ఓకే, సో m:n అంటే 1:2. m అంటే 1, n అంటే 2 అని. ఇంకా x1 y1 x2 y2 అంటే పాయింట్స్ అనమాట. సో -2 ఫస్ట్ 2, -2 ఉంది, దీన్ని x1 y1 అనుకుంటున్నా. x2 y2ని -7, 4. ఓకే, సో అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం మొత్తము ఈ యొక్క ఫార్ములాలో. mx2, m అంటే ఎంత 1. ఓకే, సో 1 ఇంటూ x2 అంటే ఎంత -7 ప్లస్ n అంటే మళ్ళీ 2, x1 అంటే 2 డివైడెడ్ బై m ప్లస్ n అవుతుంది. సో అంటే 1 + 2 my2, m అంటే ఎంత మళ్ళీ 1,
y2 అంటే ఎంత 4 ప్లస్ n అంటే మళ్ళీ 2 y1 అంటే -2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. డివైడెడ్ బై 1 ప్లస్ 2. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ 2 ఇంటూ 2 4 డివైడెడ్ బై 3. అదేవిధంగా 4 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 4 -4 బై 3. -7 ప్లస్ 4 అంటే ఎంత? -3 బై 3. 0 బై 3. 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది? 0నే. కాబట్టి సో -3తో క్యాన్సిల్ చేయండి. -1, 0. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా Q అనే పాయింట్ ఏబిని 2:1లో డివైడ్ చేస్తుంది. ఎందుకంటే ట్రై సెక్షన్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పాయింట్ ఏమో 1:2 రేషియోలో, ఇంకొక పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. కంటిన్యూషన్. నెక్స్ట్ రెండవది ఆల్సో Q డివైడ్స్ అంటే ఇంకొక పాయింట్ Q డివైడ్స్ AB లైన్ సెగ్మెంట్ ఏబిని ఇన్ ద రేషియో 2:1 ఇన్ ద రేషియో. ఓకే, మరి చూడండి. సో MN అంటే రేషియో ఒక్కటి మారుతుంది ఇక్కడ. M:N అంటే ఇక్కడ M2N 1. సో AB అనేది ఒకటి. X1 Y1 X2 Y2 రెండింటికి ఒకటే. ఓకే, P అనే పాయింట్ని కనుక్కోవడానికి, Q అనే పాయింట్ని కనుక్కోవడానికి కూడా. సో Q ఆఫ్ X, Y. M అంటే చూడండి ఇక్కడ నోట్ చేసేస్తున్నాను. M అంటే 2. X2 అంటే -7 ప్లస్ N X1. N అంటే 1. X1 అంటే 2. నెక్స్ట్ M అంటే 2. Y2 అంటే 4. N అంటే 1. Y1 అంటే -2 బై M ప్లస్ N. అంటే నువ్వు ఫస్ట్ 2 రాసి మళ్ళీ 1 రాయాలి. 2 + 1 అయినా 1 + 2 అయినా ఒకటే కదా. ఎస్, ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేయండి. -7 × 2 14 ప్లస్ 2 × 1 2 డివైడెడ్ బై 3. మళ్ళీ 4 2s 8 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -2 బై 3. సో ఫైనల్గా రెండింటిని యాడ్ చేస్తే -12 బై -14 + 2 అంటే -12 బై 3. అదేవిధంగా 8 - 2 అంటే 6 బై 3. సో 3 1s 3 4 టైమ్స్, అలానే 3 1s 3 2 టైమ్స్. దిస్ ఈజ్ Q. ఓకే, లాస్ట్లో ఒక లైన్ రాస్తాం దీని తర్వాత. దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. The points of trisection. సో ఏంటి? ఒకటేమో -3, 0, ఇంకొకటేమో ఇందాకే కనుక్కున్న -4, 2. ఓకే, మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.